విజయవాడ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న మాధవ్ రాష్ట్రంలో అంతర్యుద్ధం రానుందంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపై టీడీపీ జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై జిల్లా ఎస్పీకి ఇవాళ ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన టీడీపీ జనసేన నాయకులు గోరెంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను అందజేశారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం రానుందంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గోరెంట్ల మాధవ్తో పాటు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని కూటమి నాయకులు ఆరోపించారు. గోరెంట్ల మాధవ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే జిల్లా నుంచి తరిమి కొడతామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. జిల్లాలోనూ హైప్ కావాలని సోషల్ మీడియాలో నీకు నోటుకు వచ్చిన వాక్యాలు చేయడం మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదే విషయంలో ఈరోజు కూటమి నాయకులందరూ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈ అంతర్యుద్ధం అనే పదం వాడకూడడం జరిగింది కాబట్టి అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేమందరం కూడా విన్నపం ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గోరెంట్ల మాధవ్ ఒకటే చెప్తున్నాం, నీకు చేతనైతే మా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంతో కలిసి నువ్వు ముందుకు రావాలి, కానీ నీకు నోటుకు వచ్చిన వాక్యాలు మాట్లాడడం నీకు సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నీ పద్ధతి మార్చుకోకపోతే ఈరోజు అనంతపురం జిల్లా నుంచి కూడా నీ తరిమి కొట్టేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం నువ్వు ఏదో రాష్ట్రంలోనూ అదేవిధంగా అనంతపురం జిల్లాలోనూ హైప్ కావాలని సోషల్ మీడియాలో నీకు నోటుకు వచ్చిన వాక్యాలు చేయడం మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విషయంలో ఈరోజు సిఐగా ఉన్నప్పటి నుంచి మనం గమనిస్తున్నాం, ఎప్పుడు చూసినా అతని చేతి వాటం అయితేనేమి అతని నోటికి అద్దు ఆచారం లేకుండా పోతుంది, ఏమైనా మాట్లాడుతున్నారు. నిన్నటి కేసు విషయం మాట్లాడుకోకుండా ఆయన ఒక అత్యాచారానికి గురైన మహిళలను పేర్లను బహిరంగంగా మాట్లాడినందుకు స్వయాన మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకు వివరణ ఇవ్వకోకుండా తను ఏదో విధంగా మీడియాలో అయితేనేమి హైప్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఈయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆయన ఎస్పీ గారు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. సిఐగా ఉన్నప్పటి నుంచి మనం గమనిస్తున్నాం, గుంటూరు జిల్లా